వచ్చిన ముఖ్య అతిథులందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇది ఒక చాలా మంచి సినిమా. ఇట్స్ బిగ్ బడ్జెట్ ఫిల్మ్. ఫస్ట్ పార్ట్ చంద్రకళ అనే పేరులో వచ్చి ఒక డబ్బింగ్ సినిమాలో హారర్ కామెడీ జానర్లో ఒక మంచి హిట్గా ప్రూవ్ అయింది. అట్లాగే ఈ కళావతి సినిమా కూడా అందరి ఎక్స్పెక్టేషన్స్ని మీట్ చేస్తుంది. సో ఆ సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన గెస్ట్లందరికీ చాలా థ్యాంక్స్. అట్లాగే ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. సుందర్ సి గారి గురించి టక్కుమని ఒక మాటలో చెప్పాలంటే ఈజ్ అ షోర్ షాట్ హిట్ మేకర్ అని పేరు ఉంది ఆయనకి. అండ్ చాలా ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ ఆయన. కమల్ హాసన్ గారితో, రజనీకాంత్ గారితో సినిమాలు తీసిన డైరెక్టర్. ఇంకా యూత్ఫుల్ సినిమాల్లో కూడా ట్రెండ్ అలాగే మెయింటైన్ చేస్తూ హీస్ ప్రూవింగ్ హిస్ మెటల్. అండ్ నాకు తమిళ్లో లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఒక బ్లాక్ బస్టర్ 25 crores దాటిన కలెక్షన్స్ దాటిన సినిమా తీయవలసిన కుమార్ అనే సినిమా ఇచ్చారు నాకు. అండ్ ఆయనతో నాది ఇది సెకండ్ సినిమా కాంబినేషన్. ఈ సినిమాలో హైలైట్స్ అని చెప్పాలంటే హారర్ జానర్ మీ అందరికి తెలుసు. ఇక్కడ మారుతి గారు వచ్చారు. ప్రేమ కథ చిత్రంలో హారర్ జానర్ని, హారర్ కామెడీని ఒక హౌస్ హోల్డ్ నేమ్ చేసిన డైరెక్టర్ ఇక్కడ ఉన్నారు మారుతి గారు. సో అట్లాగే ఈ జానర్ అందరికి నచ్చుతుంది కాబట్టి ఇట్స్ అ వెరీ అట్రాక్టివ్ ఫిలిం. అండ్ అందులో హన్సిక, త్రిష, పూనం బాజ్వా ముగ్గురు హీరోయిన్స్. సో చాలా కలర్ఫుల్గా ఉంటుంది. సో ఎక్కడెక్కడ మిమ్మల్ని భయపెట్టాలో అక్కడక్కడ భయపడుతూ, సిమిలర్లీ ఎక్కడెక్కడ మిమ్మల్ని ఎక్సైట్ చేయాలో అన్ని విషయాలు, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ సినిమాలో. సో అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్సో బిగ్ థ్యాంక్స్ టు మా సర్వంత్ రామ్ గారు, గుడ్ ఫ్రెండ్స్ గ్రూప్. దేవ్ టేకెన్ ఇట్. మారుతి గారు ఫ్రెండ్స్ గ్రూప్ అది. ఖుష్బు గారు చెప్పినట్టు గుడ్ ఫ్రెండ్స్ అనే పేరు వినటంలో ఒక ఆనందం ఉంది. ఇట్స్ నైస్ టు సీ గుడ్ ఫ్రెండ్స్ ఇన్ సినిమా. అండ్ గుడ్ ఫ్రెండ్స్ కలిసి సినిమాలు తీయటం చాలా మంచి ఒక డెవలప్మెంట్. సో తమిళ్లో యాక్చువల్గా ముగ్గురం కలిసి ఈ సినిమా తీసాం. నేను హీరోని, ఆయన డైరెక్టర్, ఈవిడ ప్రొడ్యూసర్ అనమాట. అండ్ చాలా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఒక క్లోజ్ ఫ్యామిలీలో ఉంటాం అందరూ. వి ఆల్వేస్ ఈ షూటింగ్ లేకపోయినా వి మీట్ ఈచ్ అదర్ 3 times 4 times a week. అంత క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది. సో అక్కడ కూడా ఫ్రెండ్స్ కలిసి తీసాం, ఇక్కడ కూడా ఫ్రెండ్స్ కలిసి తెలుగు ప్రేక్షకులకి ఈ సినిమాని అందిస్తున్నారు. సో ఈ సినిమాని తప్పకుండా థియేటర్కి వచ్చి చూడండి. January 29th ఇట్స్ రిలీజింగ్ ఎవ్రీవేర్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో ప్లీజ్ కమ్ అండ్ సపోర్ట్ అవర్ టీమ్. సుందర్ సీస్ కళావతి. ఇట్ విల్ డెఫినెట్లీ సాటిస్ఫై యూ. థ్యాంక్ యూ. అది పగ తీర్చుకోవాలనుకునే వంశంలో మిగిలినది నువ్వు ఆ పిల్లాడు. ఒకటి మాత్రం నిజం,